ఈ చక్కటి అవకాశం నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రావడం అనేది నాకెంతో ఆనందదాయకంగా ఉంది. స్వర్ణం ఇవాళ మీ అందరికీ తెలుసు, బంగారం ఎంతో విలువైంది, రోజు రోజుకు ఎత్తులకు వెళ్ళిపోతుంది. అటువంటి బంగారాన్ని కూడా మట్టి నుంచే తీస్తాం మనం. ఆ మట్టిని ఎన్నో రకాల రసాయనిక చర్యలకు గురి చేసి, ఎన్నో వేల డిగ్రీల దగ్గర వేడి చేసి, ఎంతో కష్టపష్టాలు చేస్తే కొన్ని టన్నుల కొద్దీ మట్టిని శుభ్రపరిస్తే ఒక బంగారంగా మారుతుంది. అలానే ఈ మన స్కూల్ కూడా 50 సంవత్సరాల పాటు అందరి సహాయక సహకారాలతో ఎన్నో ఆటుపోట్లకు నోచుకొని ఇవాళ ఇంత చక్కటి భవనంలోకి మారి అందరి మన్ననలకు, ఎందరో విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతుంది. ఎందరో చక్కటి నూతన భావి పౌరులను తీర్చిదిద్దుతుంది. అందుకే ఈ స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. కానీ బంగారం కూడా మనం దాచిపెట్టలేకపోయాము, మన దగ్గర నిలబెట్టుకోలేము. ఎవరైనా తీసుకెళ్ళచ్చు, రేటు తగ్గచ్చు, పెరగచ్చు. కానీ ఎవరు ఎత్తుకెళ్ళలేనిది, వాడిన కొద్దీ దానివన్నీ పెరిగేది, మన దగ్గరే మన అంటు పెట్టుకొని చివరి దాకా ఉండేది ఒకే ఒకటి, అది విద్య. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి మన మనసు పొరల్లోకి వస్తే మనం ఎంత నేర్చుకున్నా పొరలుగా మన మనసులో ఉండిపోతుంది. అటువంటి విజ్ఞానాన్ని విద్య ద్వారా సంక్రమిస్తుంది. మనకి విద్య మనని వివేకవంతులుగా మారుస్తుంది. వివేకవంతులే దేశ భవిష్యత్తుకు నిర్దేశకులు అవుతారు. విద్య లేని వారు వల్లనే నేడు అనేక రకమైన సంఘ విధ్వంసక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన సమాజ అభివృద్ధి కూడా వెనకబడుతుంది. అటువంటి విలువైన విద్యను సమాజంలోని అన్ని వర్గాల వారికి అందించి ప్రయోజకాలను చేద్దామనే సదుద్దేశంతో యాభై సంవత్సరాల క్రితం శ్రీ కొప్పురావు సత్యనారాయణ గారు వారి మిత్ర బృందంతో సమాలోచన కలిపి మనం పేద విద్యార్థులకి విద్యను అందించాలనే చక్కటి సదుద్దేశంతో ఈ పాఠశాల నెలకొల్పారు. ఆ పాఠశాల నెలకొల్పినప్పుడు మన శ్రీ ఎల్లూరు రామలింగేశ్వరరావు గారు తన దాతృత్వంతో చక్కటి విరాళం ఇచ్చి, పూర్వ విరాళంతో ఈ స్కూల్ని స్థాపించడానికి కారణమయ్యారు. వారికి ఈ పాఠశాల స్థాపనలో కృషి చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఈ స్కూల్ అభివృద్ధిలో అధ్యక్షులుగా శ్రీ చలవ సత్యనారాయణ గారు, శ్రీ గ్రంథి రామారావు గారు, బచ్చు రామచంద్రరావు గారు, శ్రీ మట్టా వెంకట సుబ్బారావు గారు అధ్యక్షులుగా వారి విలువైన సేవలను అందించి స్కూల్ ఈ స్థితిగా శ్రీ జంధ్యాల దక్షిణామూర్తి గారు, పచ్చిపుంచి వెంకట సుబ్బారావు గారు, శ్రీ ఎల్లూరు రామలింగేశ్వర గారు, వీరు కూడా పూర్వ అధ్యక్షులుగా గుడివాడ పోరాడు గారితో సహా వీరందరూ పూర్వ అధ్యక్షులుగా ఈ పాఠశాల అభివృద్ధికి చాలా చెప్పారు, చక్కటి సహాయ సహకారాలు అందించారు. ఇతర ప్రముఖులైన సేవా నిరతులైన కార్యదర్శులు చాలా మంది దీనికి అభివృద్ధికి పాటుపడ్డారు. వారిలో శ్రీ వల్లంకొండ వెంకటేశ్వర గారు, శ్రీ చల్లా హరినారాయణ గారు, ప్రస్తుత కార్యదర్శి శ్రీ ఎండూరి శివకృష్ణ కిషోర్ గారు చక్కటి కృషి చేసి పాఠశాల అభివృద్ధికి దోహదపడ్డారు. వారందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. సుమారు 4 సంవత్సరాల క్రితం 2006వ సంవత్సరంలో ఇప్పుడు మన కార్యదర్శి ఎండూరి కృష్ణకిషోర్ గారి ఆధ్వర్యంలో మిగిలిన కమిటీ సభ్యులందరి సహకారంతో, ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరి పూర్వ విరాళాలతో ఈ నూతన భవనంలోకి నిర్మించి ఈ దీంట్లోకి రావడం జరిగింది. ఈ భవనంలోకి వచ్చిన తర్వాత
మన స్కూల్ గత చరిత్ర అంతా తిరగరావడం జరిగింది. మన ఉపాధ్యాయులు, స్కూల్ ఉపాధ్యాయులు అందరూ కృషితో అంతకు ముందు లేని ఫలితాలను తీసుకొస్తూ చక్కటి స్కూల్ గా అభివృద్ధి చెందుతూ ఉంది. చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. దానిపై మన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులకు అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదంతా ఈ స్కూల్లో చదివే విద్యార్థుల ప్రతిభ కూడానే సాధించడం జరిగింది. విద్యార్థుల ప్రతిభ లేకపోతే ఎవరైనా కృషి చేసినా కానీ ఫలితం రావు. విద్యార్థుల ప్రతిభని చక్కగా బంగారాన్ని సాగబడితే ఇంకా మెరుగుదిద్దినట్లుగా మన ఉపాధ్యాయులందరూ విద్యార్థుల్ని చక్కని పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. మన విద్యార్థుల ప్రతిభకి నిన్న జరిగిన స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా మన విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలే నిదర్శనం. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చూడటానికి వచ్చిన వాళ్ళంతా మన విద్యార్థులైన ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ప్రతిభని చూపింది ఆయన బయట కళాకారులు తీసుకొచ్చారా అని అడిగారు. అటువంటి చక్కటి విన్యాసాలతో, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో మన విద్యార్థులందరూ అందరినీ ఆనందపరిచారు. వారికి చక్కటి ట్రైనింగ్ ఇచ్చింది పాఠశాల ఉపాధ్యాయులు. వారితో పాటు నృత్య దర్శకులు అనిల్ బాబు గారు, జక్తి హుస్సేన్ గారు పాఠశాల విద్యార్థుల ప్రతిభను బయటకు తీసుకొచ్చి చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ స్వర్ణోత్సవాల సమయంలో పాఠశాల అభివృద్ధి నిమిత్తం ఉన్న ప్రస్తుత కమిటీ కూడా చక్కటి నిర్ణయం తీసుకుంది. పాఠశాల అభివృద్ధిలో భాగంగా నేటి అవసరాలకు అనుగుణంగా పాఠశాలలో ప్రీ స్కూల్ నుంచి, అంటే చిన్న తరగతి నుంచి 5వ తరగతి వరకు, ఇప్పుడు పాఠశాల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. అంతకు ముందు క్లాసులు ప్రాథమిక పాఠశాలని మన ఆంగ్ల మాధ్యమంలో స్థాపించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అందులో మన ఆంగ్లంలో విద్యను అభ్యసిస్తే చక్కటి ఉన్నత రోజులకి వెళ్ళగలము, చక్కటి విజ్ఞానాన్ని వస్తుంది అనే ఉద్దేశంతో అందువల్ల ఆంగ్ల పాఠశాలను కూడా స్థాపించడం జరిగింది. అందరికీ చక్కటి నాణ్యమైన విద్యని మన విజయవాడలో ఉన్న పెద్ద పెద్ద పాఠశాలలకి తగిన దీటుగా ఇక్కడ కూడా మన చక్కటి విద్యను అందించాలనే ఉద్దేశంతో నిన్ననే మన హోమ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్రటరీ గారు శ్రీ గోవింద్ సింగ్ గారు ఐపీఎస్ గారు వారి చల్లని చేతుల మీదుగా వైఆర్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ ని ప్రారంభించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా వారిని కూడా నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పాఠశాల కూడా భవిష్యత్తులో, అంటే వైఆర్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ కూడా భవిష్యత్తులో రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. దానికి మీరందరూ కూడా అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఈ పాఠశాల అభివృద్ధికి విరాళం ఇచ్చిన వైఆర్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ కి విరాళం ఇచ్చిన దాతలకు, కమిటీ సభ్యులకు, కన్వీనర్ అత్యం వెంకటేశ్వర గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మీరు చూశారు, విగ్రహావిష్కరణ సమయంలో మా ఎన్నూరి కృష్ణకిషోర్ గారు చాలా భావోద్వేగాలకు వీలయ్యారు. అంటే తండ్రి జ్ఞాపకాలు అంతటి దృఢంగా వారిలో ఉన్నాయి. ఆ జ్ఞాపకాల మూలానే వారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి వారు చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భావి తరాలకి వారి గుర్తు చక్కగా గుర్తుండిపోతుంది. అందుకనే ఈ ప్రాంగణంలో వారి విగ్రహాన్ని మన ఎమ్మెల్యే గారి చేత ఆవిష్కరించడం జరిగింది. విగ్రహాన్ని మన చక్కటి పవిత్రమైన హస్తాలతో ఫలవాన్ మల్లికార్జునరావు గారు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ పాఠశాల అభివృద్ధికి మన కమిటీ సభ్యులందరూ కూడా చక్కని సహాయం చేస్తున్నారు. వారందరికీ నా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు అందజేసిన, నేను యాజమాన్యంలో భాగమే కానీ ఇంతటి పాఠశాల నుంచి అభివృద్ధిలో తీసుకొచ్చిన మా పూర్వ పనిచేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ
వారి అమ్మని సందేశాన్ని ఇవ్వగలసిందిగా కోరుతున్నాను.